ఫీజు రీయింబర్స్‌మెంట్ 7,800 కోట్ల రూపాయల దాకా బకాయిలు పడిపోవడం, ఈ 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం. అంతకుముందు బకాయిలకు సంబంధించిన ఒక 750 కోట్లు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చాక రిలీజ్ చేసింది. అది పోను మిగతాదంతా. జగన్ టైంలో 1750 కోట్ల రూపాయలు తెలుగుదేశం బకాయిల్ని తాను తీర్చానని జగన్ నిన్నే ప్రస్తావించుకొచ్చింది చూసాం. అట్లాగే ఆహ్, బా జగన్ టైంలో బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు 1250 కోట్లు ఎంతో ఉన్నాయన్నటువంటిది ఈ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. బకాయి తీర్చాల్సిందే, కొత్తది చేయాల్సిందే. లాస్ట్ 18 నెలల్లో ఏడాదిన్నర ఎడ్యుకేషన్ ఇయర్ ఈ ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్టలేదు ఈ రోజు వరకు. 5 పైసలు ఇయ్యలేదు. విద్యా సంస్థలు ఈ రోజున డబ్బులుంటే వచ్చి జాయిన్ అవ్వండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తే మీకిస్తాం అని జెప్తున్నారు. ఫస్ట్ ఏడాది అదలాయించి, దబాయించి ఏదో జేశాం. ఇస్తారన్న నమ్మకం ఉందాళ్ళకి. ఇప్పుడు లేదు. అలాగే ఆరోగ్యశ్రీ దగ్గరన మీ దగ్గర డబ్బులుంటే చేపించుకోండి. ఆళ్ళు డబ్బులిస్తే మీకిస్తామని జెప్తున్నారు. అది సేమ్ ప్రాబ్లమ్ అవుతుంది. పేదలకి ప్రాణాలు కాపాడింది, పేదలని విద్యావంతులుగా మార్చింది ఈ 2 వ్యవస్థలే. ఈ 2 స్కీమ్సే. వీటిని గనక మనం వదిలేస్తే మాత్రం భవిష్యత్తు చాలా ప్రమాదకరం అవుతది. ఒకటి యువతరం నాశనం అవుతారు. రెండవది మన ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి. మూడవది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ప్రజా తిరుగుబాటొస్తుంది. చెక్ చేసుకోవాల్సింది ప్రభుత్వం.